కాంగ్రెస్ పాలనలో మంచినీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 2 నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని మహిళలు బిందెలతో ఆందోళన చేపట్టారు. మంచినీళ్లు రావట్లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల రాజకీయాలు మానుకుని ప్రజల కోసం పని చేయాలని మండిపడ్డారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్ళ సమస్యను వెంబడే పరిష్కరించాలి. మంచినీళ్ళ సమస్యను మంచినీళ్ళ సమస్యను మంచినీళ్ళ సమస్యను మంచినీళ్ళ సమస్యను మంచినీళ్ళ సమస్యను తాగునీళ్ళ సమస్యను తాగునీరు సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబరాలు చేసుకుంటారు. వాళ్ళ గుండె మీద చేసుకొని వాళ్ళే మాట్లాడాలి. కొల్లాపూర్ నుంచి ఎక్కడో నీళ్ళు తీసుకుపోతున్నాం అంటారు కదా. కొల్లాపూర్ మున్సిపల్ టౌన్ లో 20 వార్డుల మంచినీళ్ళ సమస్య ప్రతిపక్షంగా మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీలను పొద్దున్న లేస్తే మాకు ఫోన్లు చేస్తున్నారు. అయ్యా మంచినీళ్ళు వస్తలేవు అని చెప్పి. మంచినీళ్ళ సమస్య తీవ్రంగా ఉంది. మరి కమిషనర్ గారు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డుకు కూడా సమస్య పరిష్కారం విధంగా చూడాలి. ఏ వార్డులలో మంచినీళ్ళు వస్తలేవు, మహిళలు బిందెలు తీసుకొని ఒక 40 సంవత్సరాల కింద బావుల పూర్త చెరువుల పూర్త పోయినట్టు కొల్లాపూర్ ప్రాంతంలో ఈ విధంగా తయారైంది. మంచినీళ్లు లేక సమస్య అర్థమైంది ప్రజలకు. ఎండాకాలం కాబట్టి మంచినీళ్లు ఎక్కడ వస్తలేవు. మంచినీళ్ళు తీవ్రతను ఈరోజు 12, 13 వార్డుల భయంకరంగా ఉండి 3 నెలల నుంచి అనేక సార్లు మా మహిళా అక్కచెల్లెళ్ళు ఎన్నో సందర్భాల్లో ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా రిసీవ్ తీసుకోవడం లేదు. మరి ఈ రోజు మా అక్కచెల్లెళ్ళు రోడ్డు ఎక్కినట్టే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ ప్రజా పాలనలో మహిళలు రోడ్డు ఎక్కినట్టే ముఖ్యమంత్రి గారికి చాలా అగౌరవం. కాబట్టి ఈ సమస్యను మంచినీళ్ళ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాము.